స్టార్ హీరోల సినిమాలో కీలకమైన పాత్రలు అనంగానే నటించేందుకు కూడా ఏ క్యారెక్టర్ ఆర్టిస్ట్ అయినా సరే చాలా ముందుంటారు. అందులో కూడా సీనియర్ హీరోలు కూడా కథ డిమాండ్ చేసి పాత్ర అందులో కీలకంగా ఉంటే గనక రెమ్యునరేషన్ కొంచెం ఎక్కువైనా తీసుకుని అందులో నటించేందుకు కూడా ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు. పర్టికులర్‌గా ఎన్టీఆర్, పూరి జగన్నాథ్ కాంబినేషన్‌లో రూపొందిన 'టెంపర్' అనే సినిమాలో మూర్తి అనే ఒక కానిస్టేబుల్ పాత్రకు అందులో నటింపజేయాలి అని చెప్పేసి పీపుల్ స్టార్ నారాయణమూర్తిని ఎంతగానో పూరి జగన్నాథ్ బతిమాలటం జరిగింది. ఈ పాత్ర సినిమాలో చాలా కీలకం. హీరో క్యారెక్టరైజేషన్‌ను ప్రభావితం చేసే పాత్ర అది. అందులో ఒక నిజాయితీపరుడైన క్యారెక్టర్ కానిస్టేబుల్ పాత్ర ఆ సినిమాలో ఉంటుంది కాబట్టి, అందులో రియల్‌గా కూడా నిజాయితీ గల వ్యక్తిగా కూడా ఒక మంచి ఇమేజ్‌ని కలిగి ఉన్న నారాయణమూర్తి అందులో చేస్తే సినిమాకు చాలా వర్కౌట్ అవుతుంది. కథ ప్రకారం కూడా అది పండుతుంది అని చెప్పేసి కూడా పీపుల్ స్టార్ నారాయణమూర్తిని అందులో నటించాలని చెప్పేసి కథ, పాత్ర అంతా కూడా చెప్పడం జరిగింది. మంచి రెమ్యునరేషన్ కూడా ఆఫర్ చేయడం జరిగింది. కానీ అప్పుడున్న పరిస్థితుల్లో తన ఉద్దేశం ఏంటి? తను సినిమాలు చేయడానికి గల కారణం ఏంటి? ప్రజల్ని ప్రభావితం చేసేలాగా కూడా సమాజంలో ఉన్న ప్రాబ్లమ్స్ తీసుకొని తను సినిమాలు చేస్తూ ఉన్న క్రమంలో కేవలం ఒక కమర్షియల్ సినిమాలో ఒక నిజాయితీ గల కానిస్టేబుల్ పాత్రలో తాను నటించడం కరెక్ట్ కాదు అని చెప్పి భావించి ఆ అవకాశాన్ని అప్పటి నారాయణమూర్తి తోసిపుచ్చడం జరిగింది. అప్పటికి ఇప్పటికీ నారాయణమూర్తి ఆ పాత్రను వదులుకోవటం అనేది ఏదైనా ఒక బ్యాడ్ లక్. అది ఆయన కనుక ఆ పాత్రలో నటించుంటే నిజానికి పోసాని కృష్ణమురళి ఆ పాత్రలో నటించారు. కమర్షియల్ సినిమాకు తగ్గట్టుగా ఆయన పాత్ర ఆయన పోషించారు, పండింది. బట్ నారాయణమూర్తి చేయకపోవటం అనేది చాలామంది మిస్ అయిన పరిస్థితి. ఎందుకు నారాయణమూర్తి అంటే నారాయణమూర్తి కూడా డబ్బులు గాసిపడే లేదంటే ఒక కమర్షియల్ సినిమాలో నటించాడు అని చెప్పేసి అనుకోవడం తనకు ఇష్టం లేదు అని చెప్పేసి అప్పుడు ఆయన ఆ పాత్రను తోసిపుచ్చడం జరిగింది. దూరం తను చేయను అని చెప్పేసి కూడా క్లారిటీగా మొహం మీద చెప్పేయడం జరిగింది. సో అప్పటి నుంచి కూడా రకరకాల సందర్భాల్లో నారాయణమూర్తి అవకాశాన్ని వదులుకోవడం గురించి మన వార్తల్లో చూస్తూ వచ్చాం. తాజాగా మరొకసారి పీపుల్ స్టార్ నారాయణమూర్తి మరొక ఆఫర్ను అలాంటి ఒక ఆఫర్ను ఆయన వదులుకోవటం అనేది ఇప్పుడు ఒక హాట్ టాపిక్గా మారింది. RC16 రామ్ చరణ్ అలాగే బుచ్చిబాబు వీళ్ళ కాంబినేషన్లో స్పోర్ట్స్ డ్రామాగా ఉత్తరాంధ్ర నేపథ్యంలో ఒక స్పోర్ట్స్ డ్రామా నేపథ్యంలో అప్పటి అంటే ఒక పీరియాడిక్ మూవీగా ఈ సినిమా రూపొందుతూ ఉంది. ఆ కోడి రామ్మూర్తి నాయుడు తరహా కథతో అంటే అప్పట్లో ఆయన ఒక కలియుగ భీముడిలాగా ఆయన ఉంటూ వచ్చారు. సో అలాంటి క్యారెక్టర్ను ఇందులో రామ్ చరణ్ పోషిస్తూ ఉన్నారని చెప్పేసి రకరకాల ఊహాగానాలు వస్తున్నాయి. బట్ అది కాదు, కొంచెం ఇన్స్పైరింగ్గా తీసుకుని అప్పటి కోడి రామ్మూర్తి నాయుడు ఆయన జీవితాన్ని ఇన్స్పైరింగ్గా తీసుకుని ఒక స్పోర్ట్స్ డ్రామాగా విలేజ్ కాన్సెప్ట్లో ఉత్తరాంధ్ర నేపథ్యంలో ఈ సినిమాను రూపొందిస్తున్నారు అని చెప్పేసి ఒక ప్రచారం జరుగుతున్న సందర్భంలో ఇప్పుడు అందులో కూడా నారాయణమూర్తి ఒక పాత్ర చేస్తే బాగుంటుందని చెప్పేసి బుచ్చిబాబు అడిగినట్టుగా కూడా తెలుస్తుంది. అయితే మరొకసారి ఈ సినిమాలో తాను నటించేందుకు ఇంట్రెస్ట్ లేదు, దయచేసి తనను వదిలేయండి, వేరే ఎవరితోనైనా చేయించుకోండి అని చెప్పేసి అవకాశాన్ని మరొకసారి ఆయన తోసిపుచ్చినట్టుగా కూడా వార్తలు వస్తాయి. బట్ ఎంత ట్రెండ్ మారినా సరే ఇప్పటికీ కూడా సమాజంలోని సమస్యలను వేలెత్తి చూపుతూ కూడా తనదైన స్టైల్లోనే సినిమాల మధ్య గ్యాప్ అనేది పెరిగినా సరే ఆయన సినిమాలు తీయటం అనేది తన నిర్మాతగానే తానే ఉంటూ అందులో ఆయనే స్వయంగా నటిస్తూ, నిర్మిస్తూ, దర్శకత్వం వహిస్తూ సినిమాలు చేస్తున్న పరిస్థితి మనం ఇప్పటికీ కొన్నిసార్లు మనం నారాయణమూర్తి విషయంలో చూస్తూనే ఉన్నాం. బట్ అయినప్పటికీ కూడా ఎక్కడా కూడా కమర్షియల్ సినిమాలో ఆఫర్స్ ఇచ్చినప్పటికీ కూడా అది కూడా అప్పట్లో 'టెంపర్' సినిమా అంటే అప్పటికి ఒక స్టార్ హీరోగా ఎన్టీఆర్‌కు మంచి ఆయన కమర్షియల్ స్టార్కు ఉన్న ఇమేజ్కి తగ్గట్టుగా 'టెంపర్' అనే సినిమా కొంచెం అంటే కొంచెం సమాజానికి సందేశం ఇచ్చే కోణంలో కూడా కమర్షియలైజ్గా చేసి ఆ సినిమాని తీయటం జరిగింది. సో అలాంటి సినిమాలో ఒక కీలకమైన పాత్రను పోషిస్తేనే దాన్ని అవకాశం ఇస్తేనే దాన్ని వద్దనుకున్న నారాయణమూర్తి మరొకసారి ఇప్పుడు ఒక పాన్ ఇండియా రేంజ్లో తీస్తున్న సినిమాలో కథలో కీలకంగా ఉండే పాత్ర, హీరో తర్వాత మళ్ళీ అంతటి కీలకమైన పాత్ర నారాయణమూర్తికి వచ్చినప్పటికీ కూడా వద్దు అని చెప్పేసి ఆయన తిరస్కరించడం అనేది మరొకసారి హాట్ టాపిక్గా మారింది.